Hello to everyone. This is Swati, lecturer in commerce, Sir CRR College for Women, ఏలూరు. మనకి 4th సెమిస్టర్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే పేపర్ ఫౌండేషన్ కోర్స్ కిందగా బీకామ్ బీఎస్సీలో మనకి ఇవ్వబడింది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేపర్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ యూనిట్ టైటిల్ వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఫస్ట్ టాపిక్ వచ్చి ఫీచర్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు? ఈ ఎంటర్‌ప్రెన్యూర్ వల్ల మన దేశ ఆర్థికాభివృద్ధిలో వీళ్ళ యొక్క కీ రోల్ ఏమైనా ఉందా ఏంటి? అసలు ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి డీటెయిల్‌గా ముందు తెలుసుకుందాం. ఎంటర్‌ప్రెన్యూర్స్ విల్ హెల్ప్ ఇన్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ వల్ల మనకి అంటే మన ఇండియన్ సొసైటీ కావచ్చు, వరల్డ్ వైజ్‌గా కావచ్చు, క్రియేటింగ్ ఆర్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కొంతవరకు లభిస్తున్నాయని చెప్తున్నారు. ఏ విధంగా? డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్గా కొంత లభిస్తుంది, అలాగే ఇండైరెక్ట్గా అంటే ఆ బిజినెస్ వాళ్ళు చేసే బిజినెస్కి సర్వీసెస్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, సప్లై చేసే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అసలు ఎవరు? ఏదో ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ లేదా తన దగ్గర ఉన్న ఫండ్స్ బేస్ చేసుకుని ఒక బిగ్ ఇండస్ట్రీని, ఒక పెద్ద ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదా ఒక స్మాల్ యూనిట్ కింద తన బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో ఒక చిన్నపాటి వ్యవస్థ నుంచి కొంచెం ముందుకు నడిపించగలిగే వ్యక్తి అన్నమాట. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఏంటంటే తను బేసిక్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ and becomes self-sufficient and lead a honorable life. సో ఏంటంటే తనకే ఎంప్లాయ్మెంట్ అనేది తను క్రియేట్ చేసుకోగలుగుతున్నాడు. అలాగే సెల్ఫ్ సఫిషియెంట్ అంటే తనకు కావాల్సిన అవసరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తను పొందడానికి, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక బిజినెస్ రూపంలో తను ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. సో తను ఏంటంటే తన ఓన్గా తన కాళ్ళ మీద తను నిలబడే ఎఫిషియన్సీ తనకి ఉంది అనుకున్నప్పుడు వేరే ప్రైవేట్ జాబ్స్కి కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించు. దే డు నాట్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ అండ్ డైరెక్ట్లీ ఎంప్లాయ్ దెమ్సెల్వ్స్ బై స్టార్టింగ్ దేర్ ఓన్ ఎంటర్ప్రైజ్. అంటే తను కొత్తగా ఒక బిజినెస్ని తను స్టార్ట్ చేయడం ద్వారా వేరే జాబ్స్ మీద డిపెండ్ అవ్వడు, అలాగే తన ద్వారా వేరొకరికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. సో ఏంటంటే బై సెట్టింగ్ అప్ లార్జ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏదైనా లార్జ్ ఇండస్ట్రీస్ కావచ్చు లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా రన్ చేయవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనే పర్సన్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ దేంట్లో టు రెడ్యూస్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. సో అంటే నిరుద్యోగతను కొంత తగ్గించడానికి తను కొంత హెల్ప్ అవుతున్నాడు. అలాగే ఎకానమీ డెవలప్మెంట్కి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంచెం ముందుకు వెళ్ళడానికి దానిలో ఈ జీడిపి పర్సంటేజ్లో అంటే దేశానికి వచ్చే ఆదాయంలో ఎంటర్‌ప్రెన్యూర్ వల్ల కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మనకి బ్రీఫ్గా ఎంటర్‌ప్రెన్యూర్ గురించి. నెక్స్ట్ వన్, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఎంటర్‌ప్రెన్యూర్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇంట్రొడక్షన్లో చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చూస్తే ద వర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ ఏంటది? ఎంటర్‌ప్రెన్యూర్ విచ్ మీన్స్ అండర్టేక్. ఇక్కడ అండర్టేక్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ హూ అండర్టేక్ ద రిస్క్ ఆఫ్ న్యూ ఎంటర్ప్రైజ్. ఎవరైతే కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అయ్యారో దానిలో ఉండే రిస్క్ని కానీ లాస్ని కానీ బేర్ చేయడానికి ఇష్టపడే వ్యక్తి. సో ఆ లాస్ని రిస్క్ని అండర్టేక్ చేయడం, అలా ముందుకు వెళ్ళే వ్యక్తి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా తను సర్వే అవ్వగలుగుతాడు మార్కెట్లో. నెక్స్ట్ వన్, డెఫినేషన్. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఏ స్పెషలైజ్డ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ who undertake the risk and deal with uncertainty. సో ఇక్కడ ఏమంటున్నాం? ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఆర్డినరీ పర్సన్స్ కాదు, స్పెషలైజ్డ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ అండర్టేక్ ద రిస్క్ అండ్ డీల్ విత్ అన్సర్టైనిటీ అంటే లాస్ని బేర్ చేయగలుగుతాడు, అలాగే అన్సర్టైనిటీ కండిషన్స్లో కూడా తను
ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేలాగా ఆలోచనలు చేస్తాడనమాట. సో ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎఫ్హెచ్ నైట్, ఒక ఆధర్ని. నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఎవరికైనా కానీ కొన్ని ఫీచర్స్, మంచి లక్షణాలు అనేవి అందరికీ ఉంటాయి. మరి బిజినెస్ చేసే పర్సన్స్కి ఉండవలసిన ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా అంటే సమ్ క్వాలిటీస్ అనేవి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో హీ మస్ట్ పొసెస్ సమ్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఎందుకోసం? విచ్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ద జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రేట్ ఆఫ్ ఎకానమీ గ్రోత్. అంటే భారతదేశ ఆర్థిక వృద్ధిలో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతైనా ఉంది కాబట్టి సో తను ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి కలిగి ఉండాలి. మరి కొన్ని ఫీచర్స్ ఏంటంటే బై బర్త్ వచ్చేవి ఉంటాయి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్ ఆర్ ఇన్ బోర్న్ అని చెప్తాం. అంటే కొంత పుట్టుకతో వచ్చేవి ఉంటే కనుక, కొన్ని ఏంటంటే సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ క్యాన్ బి ఎన్హాన్స్డ్ బై ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే కొంత ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా. నెక్స్ట్ వన్, వేరే వాళ్ళు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఆలోచనలు, వే ఆఫ్ బిజినెస్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవడం ద్వారా తన యొక్క క్వాలిటీస్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి క్వాలిటీస్లో కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ కింద మనం చూస్తున్నాం. ఈ లక్షణాలు ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే నవకల్పన, అంటే కొత్తగా ఆలోచించడం. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈజ్ మోర్ దాన్ యాన్ ఇన్వెంటర్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఎవరైనా కొత్తగా కనిపెట్టే పర్సన్స్ కన్నా ఎక్కువగా ప్రయారిటీ కలిగిన ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇన్వెంటర్ అనే పర్సన్ ఓన్లీ ఇన్వెంట్ చేయడం వరకు మాత్రమే ఉంటాడు. అంటే బికాస్ ఇన్వెంటర్ ఓన్లీ ఆరిజినేట్ ద ఇన్వెన్షన్. కొత్తగా కనిపెట్టడం వరకు మాత్రమే తన రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. కానీ వేరాస్ ఎంటర్‌ప్రెన్యూర్ గోస్ మచ్ ఫర్దర్ బై ఎక్స్‌ప్లాయిటింగ్ ద ఇన్వెన్షన్ కమర్షియల్లీ. అలా కనిపెట్టిన దాన్ని ఒక బిజినెస్ రూపంలో, అంటే ఒక అపీరెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కింద తను మార్చగలిగి కన్వర్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న పర్సన్ ఎవరు? ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ హీ డీల్ విత్ ద చేంజెస్. తను ఎప్పటికప్పుడు కూడా మార్పులు ఇష్టపడతాడనమాట. కొత్తగా బిజినెస్ని ఇంకా ఇన్నోవేట్గా చేయాలనేది. అలాగే హీ డస్ నాట్ కంటిన్యూ విత్ ద ఓల్డ్ ఐడియాస్. ఎప్పుడూ కూడా ట్రెడిషన్గా అదే మెథడ్స్ని ఫాలో అవ్వడు. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దానికి అనుగుణంగా ఇన్నోవేషన్స్ చేయడం అనేది తను ఇష్టపడుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్, రిస్క్ టేకింగ్. అంటే నష్టాన్ని భరించడం. మరి రిస్క్ అనేది ఆటోమేటిక్గా బిజినెస్లో కంపల్సరీగా ఉంటుందని చెప్తున్నాం. సో ప్రాఫిట్స్ అనేవి ఎలా వస్తాయో రిస్క్, లాస్ అనేది కూడా మేబీ అక్కడ. ఎనీ న్యూ బిజినెస్ పొసెస్ రిస్క్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈ రిస్క్ అనేది మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి అవేర్నెస్ అనేది లేకోకుండా బిజినెస్లోకి ఎంటర్ అయితే కనుక కంపల్సరీగా లాస్ అనేది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏంటంటే రిస్క్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది చేయకూడదు. సో ఆ రిస్క్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ప్రాఫిట్స్ ఏ విధంగా తీసుకురావాలి, సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలనేది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దే మే సక్సీడ్ ఆర్ ఫెయిల్. ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, ఇంకోసారి ఫెయిల్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు వెనకడుగు వేయకూడదు. అందుకే అంటాం దే కెనాట్ ఫోర్సీ ద వే ఇట్ విల్ బీ. తను వెళ్ళే దారిలో ఇలాంటి అవాంతరాలు చాలా ఎదురవుతాయి. అలాంటప్పుడు వెనకడుగు వేయకూడదని చెప్తున్నాం. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ టేక్స్ రిస్క్. సో కంపల్సరీగా ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు, న్యూలీ ఎస్టాబ్లిష్డ్ వెంచర్ అయినా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినా, అంటే ఎప్పటి నుంచి ఉన్న బిజినెస్లో అయినా కానీ రిస్క్ అనేది ఏ లెవెల్లో అయినా కంపల్సరీగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ రిస్క్ని తగ్గించుకునే మార్గాలు ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. ఒకసారి ఏంటంటే దే వుడ్ రాదర్ డిపెండ్ ఆన్ దెమ్సెల్వ్స్ దెన్ ఆన్ లక్. అంటే లక్ కన్నా కూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి. సో ఆ నమ్మకం గురించే థర్డ్ పాయింట్లో మనం చూస్తాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో తనకి ఆత్మస్థైర్యం అంటాం కదా, అదనమాట. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. ముందు వాళ్ళని వాళ్ళు కంపల్సరీగా నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో డెసిషన్స్ ఓన్గా తీసుకోవాల్సిన కండిషన్స్ మనకు ఎదురవుతుంది. మరి అలాంటప్పుడు తను ఒక ఇండిపెండెంట్గా ఆలోచన శక్తి కలిగి ఉన్న పర్సన్గా, ఒక కంప్లీట్ మ్యాన్గా ఉండాలి.
దే ఫార్మ్లీ బిలీవ్ దట్ దే క్యాన్ బీట్ ఎనీ వన్ ఇన్ ద ఫీల్డ్. తను నమ్మాలి, తన బిజినెస్ను నమ్మాలి, తను నమ్మాలి. సో ఈ వరల్డ్లో, కాంపిటీషన్ వరల్డ్లో మనం వేరే వాళ్ళని బీట్ చేసేలాగా ఉండాలి, మనల్ని వేరే వాళ్ళు బీట్ చేసేలాగా ఉండకూడదు. దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ దే క్యాన్ చేంజ్ ద ఎగ్జిస్టింగ్ పొజిషన్. సో అలా కాన్ఫిడెంట్గా ఉంటే కనుక ప్రజెంట్ ఉన్న మన సిచ్యువేషన్ నుంచి, అంటే ఫెయిల్యూర్ కానీ, లాస్ కానీ, రిస్క్ కానీ, ఆ స్టేజ్ నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, హార్డ్ వర్క్, అంటే కష్టపడే తత్వం అన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ హార్డ్ వర్కర్స్. మ్యాక్సిమం ఓన్ బిజినెస్ ఎవరైనా మనము మన క్యాపిటల్‌తో మనం చేస్తున్నామంటే, మన దగ్గర ఉన్న మనీతో మనం బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే మ్యాక్సిమం ఆ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ వర్క్ హార్డర్ దాన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో కొంతమంది ఏంటంటే, మనము ఎవరైనా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినప్పుడు, అలాంటి వాళ్ళకన్నా మనం ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ మనల్ని చూసి వేరే వాళ్ళు అవ్వాలి. ఆ విధంగా మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. అంటే ఎక్కువ టైం మనం దాని మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. సో అందుకనే డిజైర్ టు ఎక్సెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దే పుట్ ఇన్ లాంగర్ అవర్స్ ఆఫ్ వర్క్. సో ఏంటంటే ఎక్కువ టైము మనం ఏదైతే రిస్క్ అనేది ఉంటుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటే దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది మనకి ఆలోచన అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, గోల్ సెట్టింగ్, అంటే లక్ష్యాలను నిర్ణయించుకోవడం. ఎంటర్‌ప్రెన్యూర్స్ గెట్ హ్యాపీనెస్ బై సెట్టింగ్ అండ్ స్ట్రైవింగ్ ఫర్ గోల్స్. ఎప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఏదైతే బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక గోల్, ఒక ఎయిమ్ అనేది వాళ్ళకు ఉంటుందో దాన్ని రీచ్ అయినప్పుడే వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మరి అలా రీచ్ అవ్వాలంటే సో ఎక్కువ టైం వర్క్ చేయాలి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ దట్ ఆఫ్ సెట్టింగ్ ఏ మీనింగ్ఫుల్ గోల్. సో ఇక్కడ మనం గోల్స్ నిర్ణయించుకుంటాం, మరి అలాంటివి ఎలా ఉండాలంట, మీనింగ్ఫుల్ గోల్. సో ఏంటంటే మనం వెళ్ళే వేలో మనం ఏర్పరచుకున్న ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ వేలో కూడా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రీచింగ్ వన్ గోల్ సెట్ బై ఎంటర్‌ప్రెన్యూర్ విల్ లీడ్ టు ద సెట్టింగ్ అప్ ఆఫ్ అనదర్ గోల్. ఒక గోల్ని మనం రీచ్ అయినప్పుడు అది సక్సెస్లో యొక్క మనం పడిన కష్టమంతా కూడా ఇంకొక గోల్ని సెట్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. ఆ విధంగా ఉండాలి మన గోల్స్ అనేవి, మీనింగ్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వన్, అకౌంటబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత అని కూడా చెప్తాం, రెస్పాన్సిబిలిటీ. ఎంటర్‌ప్రెన్యూర్స్ టేక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ టు దేర్ స్ట్రైడ్. అంటే వాళ్ళు వెళ్ళే దానిలో సక్సెస్ రావచ్చు, అలాగే ఒకసారి ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. క్రెడిట్ ఫర్ సక్సెస్, బ్లేమ్ ఫర్ ద ఫెయిల్యూర్ విల్ గో టు ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే దీన్ని మనం పాజిటివ్గా, నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు. అంటే సక్సెస్ వస్తే మన వల్ల, ఫెయిల్యూర్ వస్తే వేరే వాళ్ళ వల్ల, నా వల్లే ఫెయిల్యూర్ వచ్చింది ఇలాంటివి అనుకోకూడదు. అసలు ఎందుకు వచ్చింది ఫెయిల్యూర్ అనేది అనలైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద ప్రాఫిట్ దట్ బెస్ట్ టెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద మార్కెట్. మనకి మనం వెళ్ళే దారిలో మనకు ప్రాఫిట్స్ అనేవి వచ్చినప్పుడు, లాభాలు అనేవి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం. సో మనకి మార్కెట్లో మన బిజినెస్కి ఉన్న పొజిషన్ ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నాం, మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, లీడర్షిప్, అంటే నాయకత్వ లక్షణాలు అనేవి ఎంటర్‌ప్రెన్యూర్కి ఉండాలి. ఎందుకని, తను ఒక్కడే బిజినెస్ని రన్ చేయడు, తన కింద సబార్డినేట్స్ ఉంటారు, ఎంప్లాయీస్, వర్కర్స్ అందరినీ లీడ్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉండాలి. సో లీడర్షిప్ రిప్రజెంట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్. సో ఒక పర్సన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని, తన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్, తను మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళని మన మాటల ద్వారా వాళ్ళు చక్కగా వర్క్ చేసేలాగా ఉండాలి. మన యొక్క వే ఆఫ్ టాకింగ్ స్టైల్ కానీ. నెక్స్ట్ వన్, మన యొక్క ఇంటెన్షన్, మనం ఏమైతే చెప్పదనుకుంటున్నామో అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగడం, వాళ్ళ చేత నొప్పించుకోకుండా వాళ్ళు వర్క్ చేసే విధానంగా మనం మాట్లాడాలి.
సో అన్ని విషయాల్లో కూడా మనకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ మేనేజర్ టు ఇండ్యూస్ సబార్డినేట్స్ టు వర్క్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ జీల్. సో ఇలాంటి లక్షణం మంచి లక్షణం సామర్థ్యం కలిగింది అని చెప్తున్నాం. ఎందుకని తను అంటే మేనేజర్ లెవెల్లో ఉన్నప్పుడు టు ఇండ్యూస్ సబార్డినేట్స్, సో తన కింద ఉన్న వర్కర్స్ చేత వర్క్ చేయించగలను. ఎలాగంట విత్ కాన్ఫిడెన్స్ అండ్ జీల్, మనం చెప్పే విధానానికి ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళు ఎంతూసియాజంతో వర్క్ చేయాలి, చాలా ఇష్టంతో వర్క్ చేయాలి. అలా వర్క్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ మేనేజీరియల్ స్కిల్స్, అంటే ఇక్కడ తన బిజినెస్ని మేనేజ్ చేయగలగడం, నిర్వహణ నైపుణ్యాలు అంటారు. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. తన ఎంటైర్ బిజినెస్ని లీడ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ అన్నమాట. అంటే ఏ విధంగా అవుట్పుట్ తీసుకురావాలి, అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ని తను లీడ్ చేయగలగాలి. సో ప్రతి లెవెల్లో కూడా తన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది అధికంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఫైనాన్షియల్ స్కిల్స్ ఆర్ ఓన్లీ ఆఫ్ సెకండరీ ఇంపార్టెన్స్. తను క్యాపిటల్ని తీసుకురావడం, ఉన్న క్యాపిటల్తో బిజినెస్ రన్ చేయడం అనేది సెకండరీ ఇంపార్టెంట్, సెకండరీ ప్రయారిటీ అని చెప్తుంది. కానీ ఎక్కువ ఉండాల్సింది ఏంటి, మేనేజీరియల్ స్కిల్స్. మరి అలాంటివి ఏంటంటే ఫస్ట్ వన్, హీ మస్ట్ బీ ఏబుల్ టు ఫార్ములేట్ ఏ క్లియర్ అండ్ వెల్ థాట్ అవుట్ పాలసీ. సో తన మైండ్లో ఒక విజన్ అనేది ఉండాలి. తను ఏమనుకుంటున్నాడో అవన్నీ కూడా బయటికి ఎదుటి వాళ్ళకి సబార్డినేట్స్కి చెప్పగలగాలి. అలాగే తన యొక్క పాలసీ ఏదైతే పెట్టుకున్నాడో అది ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలన్నింటినీ కూడా మనం వెతుక్కుంటా వెళ్ళడం అన్నమాట. సో ఒక క్లియర్ కట్ పాలసీ అనేది తను కలిగి ఉండాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ వన్, he must ensure proper balance between the duties, responsibilities, rights and authority of different personnel. సో తను ఇవన్నీ కూడా నెరవేర్చాలంటే తన యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏదో ఒక్కదాన్ని మాత్రమే ఫోకస్ చేసి మిగిలిన వాటిని నెగ్లెక్ట్ చేయడం అనేది చేయకూడదు. అన్నిటినీ కూడా కోయిన్సైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. He must be able to follow the principle of specialization which increases productivity. అంటే సబార్డినేట్స్ అందరూ కూడా సరిగా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా, సో ఎవరు చేయాల్సిన వర్క్ని వాళ్ళకి అలాట్ చేయడం, వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అవుట్పుట్ ఎంత వస్తుంది ఏంటనేది చూసుకోవడం. సో సూపర్విజన్ అనేది ప్రాపర్గా ఉంటే కనుక ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అంటే ఉత్పత్తి బాగా పెరుగుతుంది. He must offer proper training, wages, and maintain human relations and healthy surroundings to increase the individual skills. సో తను ఏంటంటే తన సబార్డినేట్స్కి, వర్కర్స్కి ఎప్పటికప్పుడు కూడా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వస్తుంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవడం, తను నేర్చుకోవడం, తన కింద ఉన్న వర్కర్స్ చేత నేర్పించడం, అలాగే పనికి తగిన వేతనం అనేది ఇవ్వాలి. అంటే కన్సిడరేషన్ అనేది వాళ్ళకి ఒక లీగల్గా ఉండాలన్నమాట. అంటే సమాన పనికి సమాన వేతనం అంటాం కదా, సో ఆ విధంగా. అలాగే వర్కర్స్, ఎంప్లాయీస్ మధ్య రిలేషన్స్ ప్రాపర్గా ఉండాలి, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలగా ఉండాలి. సో ఆ విధంగా తను తన బిజినెస్ ఈ విధమైన యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రాపర్గా తను అడాప్ట్ చేసుకుని అలాగే ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి ఎంటర్ప్రెన్యూర్స్కి ఉండవలసిన మినిమం ఫీచర్స్ అన్నమాట. సో క్యారెక్టరిస్టిక్స్. సో దీనికి సంబంధించిన రెఫరెన్స్ బుక్ మనకి కళ్యాణి పబ్లిషర్స్ రుద్ర సాయిబాబా బుక్లో మనకి ఈ మెటీరియల్ అంతా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియో చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.